బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు, మీ అందరూ నేను కూడా బాగున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. సరేనా? ఏం చేస్తున్నారు? ఊరికి వెళ్ళాను ఫ్రెండ్, అందుకే నేను వంటకి ఏం పెట్టలేదు అనమాట. అమ్మోళ్ళకి వెళ్ళాను, ఇంకా వచ్చినాక పెడుతున్నాను. సరేనా? ఎలా ఉన్నారు ఏంటి? అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆ పండుగలో. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ఏంటంటే బతుకుండి సాధించేది ఏమీ లేదు, చచ్చి పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు, మంచి తప్ప. స్వార్థము అసూయ. ఇదేం కర్రీ గ్యాస్ అయింది? ఇదిగో టమాటా, అది మెంతి కూర. సరేనా? ఏంటి మరి ఇంకా ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు ఏంటి? జాగ్రత్తగా ఉండండి. జలుబులు, దగ్గులు, రొంపలు అన్ని వాళ్ళు ఏ వస్తున్నాయి అంటున్నారు. నాకైతే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మాస్క్ పెట్టుకుని ఉన్నాను, మామూలుగా లేదు అసలు. ఫుల్ ఫీవరు, కోల్డ్ అన్నీ వచ్చేసినాయి ఒకసారి. ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా ఉండని చెప్తాను. సరేనా? ఏంటి మరి ఇంకా సంగతులు? నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తలేదు ఎందుకు? 62 సబ్స్క్రైబర్ ఉన్నానంతే, రావట్లేదు. నా వంటలు నచ్చుతాయి కదా, నేను బాగా చేస్తాను కదా. ఈ ఆంధ్ర అమ్మాయిని మర్చిపోతారా? మీ తెలుగింటి అమ్మాయిని, పశ్చిమ గోదావరి అమ్మాయిని, భీమవరం అమ్మాయి గుర్తులేదా మీకు? ఎందుకు లైక్ చేయటలేదు, సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదు ఎందుకు? మాలంటోళ్ళకి చేయలే, చిన్నోళ్ళు కదా మేము, సెలబ్రిటీలు కదా చేస్తారు, కొంచెం ఎక్స్పోజింగ్ ఇచ్చేవాళ్ళు కదా చేస్తారు. కష్టపడి వంటలు చేసి మాకు చేయరు. ఎందుకు చేస్తారు మీరు? మాకు చేయరు. ఏదో వేణీళ్ళు చల్లీలు సాయమని, ఏదో కష్టపడదామని అనుకుంటే మీరే కదా సపోర్ట్ చేస్తే మేము పైకి వచ్చేది. మీరు సపోర్ట్ చేయకపోతే మేము పైకి వెళ్ళగలుగుతాం చెప్పండి? కనలేం కదా. మీరే సపోర్ట్ చేస్తారు, ఎందుకనే ఏమో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అంటారు చూడు. అందరి వంటలు నచ్చాలని రూల్స్ ఏం లేదు. అది మీ దయ, దేవుని దయ, అంతేనా? ఏదన్నా తినాలన్నా తాగాలన్నా దేవుని దయ ఉండాలంట. ఇంకా జలుబు చేస్తున్నాం, దగ్గు చచ్చిపోతాం. ఇది ఏం ఫ్రై గుర్తుపెట్టండి, మీకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇస్తా. సరేనా? గుర్తుపట్టి అక్క పలాందని నాకు కామెంట్ పెడితే ఎవరనుకో